హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర రోటి పచ్చడి అండి. పుల్ల గోంగూర 4 కట్టలు, టమోటాలు 2, పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది కదా, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి వేగిపోయాయి. టమోటా వేసుకోవాలి. ఇప్పుడు టమోటా పచ్చిమిర్చి వేసాం కదా, ఇవన్నీ మగ్గించుకోవాలి. 2 మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో గోంగూర వేయించుకుందాం. ఇప్పుడు ఈ గోంగూర అంతా మగ్గించుకుందాం. మనం పచ్చడి నూరుకుందామండి. ఇప్పుడు పల్లీలు వేయించినవి రోట్లో వేసుకుందాం. రోట్లో వేసుకొని ఇవి దంచుకోవాలి. పొట్టు తీసుకోవాలని పని లేదు, పొట్టు ఉంటేనే బాగుంటాయి. పొట్టు తీసుకునేది ఉంచుకుని మన ఇష్టం అండి అది. పల్లీలు మెత్తగా దంచుకున్నాక టమోటా పచ్చిమిర్చి వేసుకొని దంచుకోవాలి. సరిపడా ఉప్పు ఇవి వేసుకొని ఇప్పుడు దంచుకుందాం. పచ్చిమిర్చి టమాటా మెత్తగా దంచుకున్నాక 5 వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని దంచుకుందాం. ఇక్కడ గోంగూర మగ్గిపోయిందండి. పొయ్యాపు వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు గోంగూర కూడా చేసుకుందాం. ఇప్పుడు పచ్చడి నూరుకోవడం అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం పచ్చడిని. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, శనగపప్పు 1 స్పూను. ఇప్పుడు ఇవన్నీ వేగనిద్దాం. ఇందులోనే 4 ఎండుమిరపకాయలు వేసుకున్నాక ఆనియన్, ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వేగే పచ్చడి వేసుకోవాలి. ఇందులో కొంచెం ఇంగువ, ఇప్పుడు పచ్చడి వేసుకుందాం. పచ్చడి వేసుకున్నాక అంత కలుపుకుందాం.
ఒక 1 మినిట్ ఉంచుకొని ఆపేసుకోవడమే పొయ్యి. అంతే అండి, ఇంకా పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇంకా పొయ్యి ఆపేసుకోవడమేను. చాలా బాగుంటుంది రోటి పచ్చడి. గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయినట్టేను. ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతే అండి, గోంగూర పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.